ముస్తాబాద్ మండలంలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల సందడి ఉధృతంగా మారింది. ఎన్నికల అధికారులు సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు అందుబాటులోకి రావడంతో గ్రామంలో ప్రచారం ఊపందుకుంది. ప్రతి గ్రామంలోని అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా 9వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. గుర్తులు అందుకున్న వెంటనే ప్రచారం మరింత వేగాన్ని అందుకుంది. అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గ్రామ వీధుల్లో ప్లకార్డులు, నమూనా బ్యాలెట్లతో ప్రచారం ఉదయం సాయంత్రం జోరుగా కొనసాగిస్తున్నారు. పోలింగ్కు కేవలం 8 రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారం మరింత వేగవంతమైంది. ఏ గ్రామం చూసినా ఎన్నికల హడావుడితో కలకల్లాడుతుంది. ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాలు ఎన్నికల జోష్తో బిజీగా మారాయి. నీకు పెన్షన్ రాలేదు కదా, రమేష్ రెడ్డి సర్పంచ్ అయినాక కేటీఆర్ గారు నిలబెట్టిరు. ముస్తాబాద్ గ్రామ అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి ఆప్యాయంగా గెలిపించి మన ముస్తాబాద్ సర్పంచ్ గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లేకుండా చేయాలంటే మన కొండా సీనన్న గారి రిమోట్ గుర్తుపై మీ అమూల్యమైన ముస్తాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన పేద బడుగు అవకాశం ఏమైతే అంత మనమే రిమోట్ చూపి మంచిగా చూపి.